हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ఈ వీడియోలో మీకు నెక్ డిజైన్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్। దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి, గోల్డ్ కలర్ బీడ్స్, దర్దోజీ, నెక్స్ట్ మనకి గ్రీన్ కలర్ కుందన్స్, పింక్ కలర్ కుందన్స్ రెండు కావాలి ఫ్రెండ్స్। ఇందులోనే గోల్డ్ పింక్ రెండు ఉన్నాయి। నెక్స్ట్ దీంతో పాటు మనకు గోల్డ్ కలర్ బీడ్స్ కొంచెం పెద్ద సైజువి మైక్రో బీడ్స్ రెండు కావాలి। ఇప్పుడు ఫస్ట్ మనం నెక్ చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని రెండు లైన్లు గొలుసు కుట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇది నేను చూపించట్లేదు, ఆల్రెడీ కుట్టేసిందే చూపిస్తున్నాను। ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి 2 లైన్స్। నెక్స్ట్ మనం దీని పక్కనే గోల్డ్ కలర్ బీడ్స్ చూపించా కదా ముందు, ఆ బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇవ్వండి ఇవే। మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్। పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయన్నది, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి। ఈ విధంగా మీరు నెక్ చుట్టూ ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కుట్టాం కదా గొలుసు కుట్టు, దాని పక్కనే మీరు ఇలాగా ఒక లైన్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి కుట్టుకోవాలి। బీడ్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు మనము దర్దోజీ తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్। ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ నీడిల్లోకి ఎక్కించుకుని అలాగే ఎండింగ్ పాయింట్ కూడా నీడిల్లోకి ఎక్కించుకుని మధ్యలో మాత్రం టాకాలు వేసుకుంటాను అక్కడక్కడ, అది కూడా చూపిస్తున్నాను చూడండి। ఈ విధంగా లాస్ట్ పాయింట్ కూడా మనం నీడిల్లోకి ఎక్కించి కుట్టుకోవాలి। నెక్స్ట్ ఇంకొక లైన్ కూడా దర్దోజీ అనేది కుట్టుకోవాలి। ఇక్కడ 2 లైన్స్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ దర్దోజీ। సరిగా 2 లైన్స్ దర్దోజీ కుట్టుకోవడం కంప్లీట్ అయ్యింది। ఇప్పుడు మనం దీని పక్కనే పింక్ కలర్ కుందన్స్ తీసుకుని ఒక లైన్ లా అటాచ్ చేసుకోవాలి గ్లూ పెట్టుకుని।
అటాచ్ చేసిన తర్వాత మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంచి మళ్ళీ గ్రీన్ కలర్ కుందన్స్ కూడా అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో మనం కొద్దిగా గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ దర్దోజీ లైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. గ్లూతోనే కాదు, మీరు నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇక్కడ గ్లూతో అటాచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుందన్స్ అన్ని బాగా డ్రై అయిన తర్వాత ఈ కుందన్స్ చుట్టూ నేను దర్దోజీ లైన్ అనేది కుడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వంపులుగా కుట్టుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ కుట్టుకుంటూ రావాలి. అలాగే దీన్ని మళ్ళీ రౌండ్ అప్ చేసుకుని రెండో లైన్ కూడా దర్దోజీ కుట్టుకుంటూ వెళ్ళాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ కుట్టుకోవాలి. చూసారుగా ఓవరాల్ గా పింక్ చుట్టూ కుట్టడం కంప్లీట్ అయింది. అదే విధంగా గ్రీన్ కలర్ కుందన్స్ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్ కుందన్స్ పక్కన గోల్డ్ కలర్ బీడ్స్ చూపించాను కదా మీకు, మీడియం సైజ్ది మైక్రో బీడ్స్. ఇప్పుడు అదొకటి ఇదొకటి ఎక్కించుకొని నేను చూపించే విధంగా ఒక లైన్ కుట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీడియం సైజు అలాగే మైక్రో బీడ్ అలాగా ఒకటి ఇది ఆల్టర్నేట్గా వేసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మీరు ఒక లైన్ కింద కుట్టుకుంటూ రావాలి.
విధంగా నెక్ చుట్టూ కంప్లీట్ అయిన తర్వాత అక్కడక్కడ బుటీస్ కోసం నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుందని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పింక్ కూడా యూజ్ చేయొచ్చు, పింక్ కన్నా గ్రీన్ బాగా కనిపిస్తుందని గ్రీన్ అటాచ్ చేసుకుని దాంతో చుట్టూ దర్దోజీ అనేది ఒక రింగ్ లా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. దర్దోజీ అనేది ఒక రింగ్ లా కుట్టుకున్న తర్వాత దానికి మధ్యలో ఒక టాకా వేసుకోండి ఊడిపోకుండా ఉండడానికి రింగు. దర్దోజీ కుట్టిన తర్వాత దాని కిందన ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఆల్ ఓవర్ బుటీస్ కింద ఈ కుందన్స్ వేసుకుని ఈ బార్డర్ అనేది నెక్ కుట్టుకుంటూ ఓవరాల్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ ఎలా ఉంటుంది అన్నది లుక్ నేను లాస్ట్ లో పిక్ యాడ్ చేస్తాను చూడండి కంపల్సరీ. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓవరాల్ పిక్ అనేది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ డిజైన్.